వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. Psalms 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీకున్నటువంటి భక్తి, నీకున్న దైవ భయమును బట్టి దేవుడు ఏ కీడు నీకు కానీ నీ బిడ్డలు కానీ రాకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించారు. ఈ దినము నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నేనేమైపోతానో, నా బిడ్డలాగా, నా జీవితం ఎలాగా, నా ప్రయాణం ఏంటి, నాకు భయముగా ఉంది, లేకపోతే అదేంటి ఇదేంటి, ఏమన్నా అయిపోతాయేమో, తగలకూడని దెబ్బ తగిలితే జీవితం ఏమైపోతుందో, రకరకాల ఆలోచనలో భయము కలిగి ఉన్నావేమో. ఆయన దూతలు నిన్ను రక్షిస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు మీకు తోడున్నాడు. ఇంకా గొప్ప మాట ఏంటంటే నీ చుట్టూ ఆయన సన్నిధి ఆవరించి ఉంది అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. నేను ఇంత ప్రార్థిస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ఆత్మీయంగా ఉంటున్నాను, అయినా నాకు భయం ఉంటుందని అనుకుంటున్నామేమో. నువ్వు భయపడవలసిన పని లేదు. ఏ తెగులు నీ గుడారమునకు రాదది. ఏ మరణకర రోగము దేవుడు నీకు అనుగ్రహించడు. ఆయన నీ చుట్టూ ఉన్నారు. పైగా ఆయన దూతలను పంపించి ఆ కీడు, ఆ రోగము, ఆ శోధన, వేదన నుండి ప్రభు నిన్ను బయటకు తీసుకొస్తున్నారు. ఆయన నిన్ను రక్షించటానికి అద్భుతమైనటువంటి గన్మ్యాన్ లాగా అనమాట. ఒక మినిస్టర్ దగ్గర గన్మ్యాన్ ఎలా ఉంటారో, ఎమ్మెల్యే దగ్గర ఉంటారు, లేకపోతే మినిస్టర్ దగ్గర ఉంటారు. ఎస్కాట్ అంతా కూడా AK-47 ఉంటుంటారు. ఆ సైనికులు ఎట్లుంటారో దేవుని దూతలు రోగమును రాకుండా, శోధనలో కృంగిపోకుండా, నీ ప్రాణమును పోకుండా, ఏ దుష్టశక్తి అయినా నీ ఇంటి దగ్గరగా నిన్ను కానీ ఆవరించడానికి ప్రయత్నం చేస్తే దేవుని దూతలు, మిఖాయేలు సైన్యము వాటిని అంతమొందించేస్తాయి అన్నమాట. నీ చుట్టూ కీడు రాకుండా ఈ రోజు వరకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటున్నావు అంటే ఆయన దూతలు నిన్ను ఆవరించి ఉన్నాయి. ఆయన మహిమ నీ చుట్టూ ఆవరించి ఉన్నది. భయపడిన అవసరం లేదు. దేవుడు కృప మీ మీద సమృద్ధిగా ఉంది. ఆయన తన దూతలను పంపించి వారిని రక్షించును. పరిశుద్ధుని యొక్క కాపుదల, రక్షణ దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ బైబిల్ తెరవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 43-44 వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ఈరోజు బలమైన ఆశీర్వాదం ఏంటంటే మీకు నాకు ఈ దినము నుండి అన్ని విధాలుగా సమృద్ధిగా మిగులుతుంది. తినగా మిగులుతుంది, ఖర్చు పెట్టగా మిగులుతుంది, అన్ని రకాలుగా మిగులు అనేది మీరు చూస్తారు.
అభిషేక ఆశీర్వాదములు ఏంటంటే దైవజనుడు ఎలీషా పలికిన మాట, ఎలీషా విశ్వాసము, నిరీక్షణ. పనివాడు అర్థం చేసుకోలేకపోయాడు. ఆ పనివాడు అన్నాడు, ఇది సరిపోవు కదా అంటే యెహోవా సెలవిచ్చాడు, అది వడ్డించు, తినగా మిగిలిపోతుంది. ఆమేనని చెప్పండి. ఈరోజు ఆశీర్వాద వాగ్దానం ఏంటంటే మిగులు మనం చూస్తాం. ఇంతవరకు మిగులు మీరు చూడట్లేదు కదా. ఎంత ఆదాయం వచ్చినా, ఎంత పంట వచ్చినా, ఎంత జీతం వచ్చినా మిగులు లేదు అనుకుంటున్నావు. తరిగే కనబడుతుంది. ఎంత వచ్చినా వడ్డీలు పాలవుతుంది అనుకుంటున్నావు కదా. నీ కష్టాన్ని, నా కష్టాన్ని చూసిన పరిశుద్ధుడు, దేవాది దేవుడు, యేసు దేవుడు తన దాసుడి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ జీవితంలో మిగులు చూస్తారు. ఆమేన్. దైవజనుడు ఎలీషా ఇక్కడ శిష్యులతో ఉన్నప్పుడు అక్కడ వారికి ఆహారము అవసరమైంది. ఈ దినాన్ని 2 అంశాలు మీకు బోధించడానికి దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు. మొదటి మాట ఏంటంటే 38వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, ఒకటి దోషము పోగొట్టాడు, రెండోది మిగులును అనుగ్రహింపచేసాడు దైవజనుడు ప్రార్థన. ఆమేన్. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనం చూస్తే, ఒకరు గట్టిగా చదవండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు చూడండి, అందరూ గమనించుకోండి. కూర వండటానికి ఆకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. చూడండి, దైవజనుడు ఎలీషా ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త ఎలీషా ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ దగ్గర శిష్యరకం తీసుకునే వాళ్ళందరూ ఉన్నారు. వారికి భోజనం సమయం అయిందని చెప్పి దైవజనుడు అన్నాడు. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్కి చెప్పాడు, పనివాడికి, ఇదిగో అక్కడికి వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి కొన్ని కూర ఆకులు పట్టరా. ఆకుకూరలు ఉంటాయి కదా, మనకేముంటాయి ఆకుకూరలు ఇక్కడ? తోటకూర, గోంగూర, ఆ కూర, ఈ కూర. ఇప్పుడు అందరూ దాంట్లోకే పోయారు. ఇప్పుడు అందరూ డైట్. తిన్నాళ్ళు తినేసారు మేకల్ని, కోడుల్ని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అందరూ ఆకులు, అలవలు. ఏదేమైనా ఆకులు తినటం మంచిదని ఇప్పుడు వచ్చింది అందరికీ. ప్రియులరా, ఆకుకూర ఉట్టి తినటం వేరు, మిక్స్ చేసుకుని తినటం వేరు. కానీ ఇక్కడ ఎలీషా ప్రవక్తల శిష్యులు అక్కడ ఉన్నప్పుడు దైవజనుడు ఎలీషా అన్నాడు, కూరాకులు తినరా అంటే ఆడెళ్ళి తెలియక వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తెచ్చి కోసి సాంబార్ ఏదో పెట్టాడు మొత్తం. తీరా అందరు కూర్చుని భోజనాలకి వడ్డన చేస్తున్నప్పుడు అది భయంకరమైన చేదు వచ్చేసింది. అలా అన్నారు. దైవజనుడికి ఏం చెప్తున్నారంటే, దైవజనుడా కుండలో విషమున్నదని 40వ వచనం చూడండి. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి అందరూ వెంటనే చేతులు ఇలా దులిపేసుకుని, ఇమాజిన్ చేసుకోండి, అమ్మో విషం, ఏదో చేదు వచ్చేసింది, ఏదో మందు కలిపేశారు అని లేచి దైవజనుడా కూరలో విషమున్నది అని అంటే, దైవజనుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? చదవండి అక్కడ. అతడు పిండి కొంత తెమ్మనెను. ఒరే కంగారు పడకండి, లెగిసిపోకండి, ఉండండి, కంగారు పడకండి. దైవజనుడు ఎలీషా అంటే, ఆగండి, నేను ప్రార్థన చేస్తే ఆ కుండలో ఉన్న విషమంతా దీవెనగా మారుతుంది.
ఎలా మారుతుంది అని అడిగారు. మీ దగ్గర అక్కడ పిండి ఉంది కదా, ఇలా పట్టరండి అని కొంత పిండి తీసుకుని ఆయనకి ఇచ్చారు. ఆ పిండిని తీసి వారు ఆ పిండి తెచ్చి ఆయన చేతికి ఇస్తే కుండలో దాన్ని వేసి, చూడండి ఆ పిండి చేదుగా ఉన్నటువంటి ఆ కుండలో ఉన్నటువంటి కూరలో ఈ పిండి వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా చూడండి, దైవజనుడు యెహోవా నామమున ప్రార్థన చేసి ఆ పిండి ఆ చేదు కూరలో వేసినప్పుడు దానిలో ఉన్నటువంటి విషమంతా, చేదంతా రుచిగా మారిపోయింది. అంతే. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దైవజనుడు అన్నాడు, మీరు కంగారు పడవద్దుకండి, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఏ చేదైనా ఏ విషమైనా మనకు ఆరోగ్యముగా దేవుడు దాన్ని మారుస్తాడు. హల్లెలూయా చెప్పండి. ప్రవక్తల శిష్యులు కంగారు పడుతుంటే మీరు కూర్చోండి, ఆ కుండలోకి నేను దీవెన వెళ్ళినట్లుగా ప్రార్థిస్తానని పిండి తెమ్మన్నాడు. పిండి తెచ్చి ఆ చేతితో ఆ పిండి ఆ కుండలో వేసినప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి ఏమన్నాడు, అక్కడ ఎంత చక్కగా రాశాడు, వడ్డింపగా అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ఈరోజు మీ దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తగా నన్ను మీ దగ్గర పంపించాడు. ఆమెన్. వాగ్దానం చేసి నా తండ్రికి ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు నిలబడ్డానంటే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. మీ ఆహారములో, మీ ఆరోగ్యములో, సమస్తములో ఉన్నటువంటి దోషము, విషము, చేదు అనుభవాలు మధురముగా మారటం ఏంటంటే పిండి వేయటం. పిండి అంటే జీవపు రొట్టె, జీవాహారము. ప్రతి నెల మీకు ఒక జీవపు రొట్టె మీకు దేవుడు పెడతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పరే. వాక్యము ప్రకటించబడుతుంది. ఈ వాక్యము ద్వారా మీ జీవితాల్లో ఉన్న చేదు అనుభవాలు మధురముగా మారిపోతాయి. మీరు ఆరోగ్యముగా ఉంటారు. కడుపు నిండా అన్నం తినేటువంటి మంచి బ్రతుకు తెరువు దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. దైవజనుడు ఎలీషా ఆ కుండలో పిండి వేసినప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి చేదు కూర, విషముగా ఉన్నదన్నటువంటి ఆ కూరంతా కూడా అది ఆరోగ్యముగా, రుచిగా మారిపోయింది. ప్రియులరా, ఈ దినము ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ బ్రతుకు తెరువులో నాకు సరైన బ్రతుకు తెరువు లేదు, నాకు సరైన ఆహారం లేదు, నేను నా పిల్లల్ని సమృద్ధిగా పోషించుకోలేకపోతున్నాను, నాకు ఉద్యోగం ఉంటే బాగుండు, నాకు వ్యాపారం ఉంటే బాగుండు, ఉన్నది ఏదైనా ప్రమోషన్ వస్తే బాగుండు, ఇలాగ ఉంటే బాగుండు, అలాగుంటే బాగుండు, ఏదైనా నా జీవితంలో చేదు అనుభవంగానే మారిపోతుంది అని ఏడుస్తున్న నీకు ఈరోజు పిండి, వాక్యం అనేటువంటి జీవపు రొట్టె నీకు పెట్టబడుతుంది. ఏంటంటే నీవు నీ ఇంటిలో మిగులు చూస్తావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. మీ వ్యాపారాల్లో చేదు అనుభవం పోతుంది. మీ వ్యాపారాల్లో తీయని అనుభవం వస్తుంది. మీరు సమృద్ధిగా తింటారు. మీ పిల్లలు తింటారు. మీ పిల్లలు కూడా సమృద్ధిగా తినే బ్రతుకు తెరువు, నిత్యము ఒక ఉపాధిని దేవుడు ఈ దినమే మీకు అనుగ్రహిస్తావు. ఇక్కడ దైవజనుడు ఆ కుండలో విషం ఉందంటే ఆయన ప్రార్థన చేయటం ద్వారా విషము పోయింది. ఈరోజు 2 ఆశీర్వాదాలు మీకు. మొట్టమొదటిది మిగులు, రెండోది దోషము పోవుట. ఆమేన్. మీ ఇంటిలో ఏ చేదు కూర ఉందో, ఏ చేదు ఉద్యోగం ఉందో, నేను ఇక్కడ పని చేయలేకపోతున్నాను, ఈ మనుషుడి దగ్గర పని చేయలేకపోతున్నాను, దేవా ఇంకొక జాబ్, దేవా ఈ వ్యాపారం బాగాలేదు,
కానీ చేయక తప్పట్లేదు, ఎంత చేసినా లాసే వస్తుంది, అది కూడా మానేస్తే అప్పిచ్చేవాళ్ళు లేరని ఎంత బాధతో, చేదు అనుభవంతో ఉద్యోగం చేస్తున్నావేమో, చేదు అనుభవంతో కాపురం చేస్తున్నావేమో. నా బిడ్డలాగా అయిపోయింది, నా బ్రతికిలాగా అయిపోయింది, నా వ్యాపారంలాగా అయిపోయిందని నీకోసం ఇక్కడ ఒక దైవజనుడు నిలబెట్టాడు. దైవజనుడి ద్వారా ప్రకటిస్తున్న గొప్ప మాట, ఈ దినము నుండి మిగులు మీరు చూస్తారు, మిగులు చూస్తారు, మిగులు చూస్తారు. మీకు మిగులు పోయి ఉండిపోతుంది అంతే. ఆమెన్. కుండలో విషం ఉన్నది, దైవజనుడా కుండలో దోషం ఉన్నది. ఆ పనివాడిని పిలిచి, ఏరా ఏం చేసేవరా, ఏం వేసేవరా బాబు, ఏ ఆకలెట్టుకొచ్చి పాడేసేవి ఇందులో అంటే వాడు అన్నాడు, వెర్రి ద్రాక్ష అనుకుంటున్నది, నాకు తెలియదు అంటే. సరే, దైవజనుడు ఏమనలేదు. ఓకే, తెలుసో తెలియకో మీరు పడిపోతుంటారు పనుల్లో. వెర్రి ద్రాక్ష దగ్గరికి ఎవడెళ్ళమనండి అనలేదు ఆయన. వెళ్ళేవా? ఓకే, కంగారు పడకండి, అందరికీ సమాధానం ఎక్కడొస్తుందంటే దేవుని జీవపు రొట్టె ద్వారా సమాధానం వస్తుంది. హల్లెలూయా. దైవజనుడు పిండిని తీసి కుండలో వేసినప్పుడు కుండలో ఉన్న కూరంతా కూడా మంచి రుచిగా మారిపోయింది. ఈరోజు మీ కుండ ఆశీర్వాదముగా మారిపోతుంది, మీ కుండ దీవెనగా మారుతుంది. మీ అన్నం కుండ, మీ రొట్టెల కుండ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. నీ పిండి పిసుగు నీ తొట్టి దీవించబడను, నీ పిండి పిసుగు తొట్టి ఆశీర్వదించబడుతుంది. ఇంతవరకు ఆ దోషము ఈ దోషము వల్ల సరైనటువంటి ఉపాధి లేదేమో, నీకు నీ బిడ్డలకి, నా కొడుకు ఏదైనా ఉద్యోగం ఇవ్వ బాబు, నా అల్లుడికి ఏదైనా వ్యాపారం ఇవ్వ బాబు, నా భర్తకి ఏదైనా చిన్న కృషి బాబు అని అడుగుతున్నావు కదా. మీ కుటుంబంలో అందరికీ ఉపాధి దేవుడు అనుగ్రహించుచున్నాడు. ఇంతవరకు ఉన్న దోషము పోయి అందరూ కడుపు నిండా తిని ఎలుగెత్తి ప్రభును స్తుతిస్తారు. దావీదు 23వ కీర్తనలో స్తుతించాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించినాడు, ఆయన నా గిన్నెను పొర్లింపజేసాడు. నా గిన్నె నిండి, అందరు చెప్పాలి, ఇంకా చెప్పాలి, అందరు 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా గిన్నె నిండిస్తున్నాడు, పొర్లి పారుతుంది. ఆమెన్. మీరందరూ సమృద్ధిగా ఉండాలని దేవుడు ఆలోచన చేసి, ఏడుస్తున్నారు కదా, ఉన్నది తినేస్తున్నావు, కూర్చుని తింటే కొండలు ఆగుతాయా అంటారు పెద్దలు. మీకున్న ఆస్తులు అలాగే ఉంటాయి, నూతన మార్గాలు దేవుడు బయలుపరుస్తాడు. మీ ఆదాయము దీవెనగా మారుతుంది, భయపడకండి. మరి ఆశీర్వాదం ఏంటంటే, కుండలో ఉన్న దోషమున్న కూర విషముగా మారింది, అంతా కూడా ప్రార్థన ద్వారా ఆశీర్వాదముగా మారింది. ఓకే, తింటం మొదలెట్టాక ఇంకా తినేస్తున్నారు వారు. మళ్ళీ చీకటి అయింది, మళ్ళీ ఇంకొక దినం వచ్చింది. అలా దినం వస్తున్నప్పుడు మళ్ళీ భోజనం కావాలి కదా. ఎవరో పాస్టర్ గారిని ప్రేమించి మరి కొంత భోజనం ఆహారాన్ని ఎలీషాకి పట్టుకొచ్చారు. చదువుదాం, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 42 వచనం. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు, మొదటి పంటలో దశమ భాగంలో కొంత ఎవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, చూడండి, 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు, ఏమంటే ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎందుకురా నేను చెప్పినట్టు చెయ్యి. పనివాడు అంటున్నాడు, పాస్టర్ గారికి ఎవరో 20 రొట్టెలు పట్టుకొచ్చి పెట్టారు. ఈ పనివాడికి చెప్పి దైవజనుడు అన్నాడు, రే వాళ్ళకి భోజనాలు వడ్డించు అన్నాడు. ఆ పనివాడు అంటున్నాడు, ఉన్నది 100 మంది, 20 రొట్టెలు 100 మందికి ఏం సరిపోతాయి,
అంటే దైవజనుడు అన్నాడు, నాకు దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? నాకు దేవుడు చెప్పాడు. యెహోవా సెలవిచ్చినది ఏంటంటే అది తినగా ఇంకా మిగులుతుంది. హల్లెలూయా. క్రైస్తవ ఆశీర్వాదం నమ్మశక్యంగా ఉండవు, కొన్ని నమ్మలేం, కానీ అది జరిగినప్పుడు మన కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. 20 రొట్టెలు 100 మందికి సరిపోవు. పనివాడు చాలా జ్ఞానమైన వాడు, పనివాడు చాలా తెలివైన వాడు. ఎంతమందికి ఎంత వండాలో, ఎంత ఆహారం ఉంటే ఎంతమంది సరిపోతుందో ఆయనకు తెలుసు. కానీ దైవజనుడు మాట ఏమంటున్నా ఎలా ఉందంటే, యెహోవా నాకు సెలవిచ్చాడు, రే నువ్వు వడ్డించు మిగులుతుంది. అక్కడ పనివాడి ప్లేసులో మనం ఉన్నాం అనుకోండి, మనం నమ్మగలమా? వడ్డించగలమా? మనం ఎప్పుడైనా ఎలా చూస్తామంటే, ఏదైనా కార్యక్రమానికి భోజనానికి ఎవరైనా పిలిచినప్పుడు వారికి సరిపడగా మనము 100 మందికి ఇంత రైస్ ఉండాలి, లేకపోతే 1000 మంది అయితే ఇంత ఉండాలి అని ఒక లెక్క ఉంటుంది. వంట మాస్టర్స్ మంచిగా రాస్తుంటారు. అయితే ఇక్కడ ఆ శిష్యులు 100 మంది ఉన్నట్టు కనబడుతుంది. 100 మందికి 20 రొట్టెలు సరిపోవు కదా అని అంటుంటే, పనివాడు దైవజనుడు అంటున్నాడు, అదే కదా మరి బయట ఉన్న వారికి మనకి తేడా. మన దగ్గర యెహోవా దేవుడు ఉన్నాడు, మనకి యేసయ్య ఉన్నాడు. చిన్న ఆదాయమే కానీ సమృద్ధిగా సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. ఆమేన్. మీ చిన్న చిన్న ఆదాయాల్లో మిగులటం అనేది మీరు చూస్తారు. ఇది ఎలా మిగులుతుంది చూడండి. అక్కడ ఏం జరిగిందో చూద్దామా? వాక్య భాగంలోకి వెళ్దాం. ఎస్, భోజనం చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. 43వ వచనం. పనివాడు వారికి అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించడానికి సరిపోతాయని అన్నాడు. తర్వాత చదవమా. అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక. ఓయ్, నేను చెప్పట్లేదురా మిగులుతాయని, నేను మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? మిగులుతాయి. ఎవరు మాట్లాడేది? గట్టిగా చెప్పాలి. యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు యేసు నామములో మీకు ప్రకటిస్తున్నది ఏంటంటే, మీ కష్టార్జితము సమృద్ధిగా తినగా మిగులు 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 మిగులు. నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి కేకలు వేసి హల్లెలూయా అని కేకలు వేయండి. మీరు గోల చేయండి, ప్రభుని స్తుతించండి. ఇంకా మిగులుతుంది, ఇంకా మిగులుతుంది. కానాను ఊరిలో నీళ్లను దేవుడు ద్రాక్షరసంగా మారుస్తే అందరూ తాగగా ఇంకా మిగిలింది అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభువారు కొత్త నిబంధనలు మనం ఇంకా చూస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాళ్ళందరూ శిష్యులు అడిగారు. ఇక్కడ ఇంకా ఒక పనివాడు అడిగాడు. యేసు ప్రభువారు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా వీళ్ళకి ఆకలేస్తుంది, 3 దినాల నుంచి ఉన్నారు, ఎవరి దగ్గర ఏదైనా ఉన్నాయా అన్నాడు ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంటే తీసుకురమ్మన్నాడు. శిష్యులకి ఆశ్చర్యం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికి పెడతాడు అని. యేసయ్య ప్రార్థన చేసి వీటిని వడ్డించండి రా అన్నాడు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా ఉన్నారు, ఎవరికి పంచి పెట్టాలి? పెట్టండి రా అన్నాడు. అంతే. వారు ఆ బుట్టలో తీసి ఇలా పెడతా ఉంటే మళ్ళీ బుట్టలోకి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. తీస్తూ ఉన్నారు. 5 రొట్టెలను తీస్తున్నారు, మళ్ళీ 5 వస్తున్నాయి, మళ్ళీ 5 తీస్తుంటే 5 వస్తున్నాయి. 2 చిన్న చేపలు తీస్తుంటే మళ్ళీ ఆ 2 చిన్న చేపలు ఆ ప్లేస్లో ఇంకో 2 చిన్న చేపలు ఇలా తీస్తూ ఉంటే ఇలాగ వస్తూ ఉన్నాయి. ఈ శిష్యులు అందరికీ పంచి పెడుతున్నారు. అందరూ మామని రొట్టిని చప్పుడు చేపలు తిని 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా మిగిలిపోయినాయి. ఎన్ని మిగిలినాయి తెలుసా? 12 గంపలకు పైగా ఎత్తారట. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నీ ఏడుపు చూచాడు, నీ ప్రార్థన ఆలకించాడు. మీకు ఆదాయం పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు చుట్టూ వ్యాపారాలు సరిలేవు, అంత క్షామం అంటే కరువు, అంత ఇబ్బందులు పడుతుంటే ఇంకా మనకు మంచి స్థితి ఎక్కడొస్తుంది, మంచి ఉద్యోగం ఎక్కడొస్తుంది అని అనుకుంటే, నీవు నమ్మిన దేవుడు సెలవిస్తున్నాడు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. నీకు
దేవుడిస్తున్న మాట ఏంటంటే మీ వ్యాపారము ఆశీర్వదించబడుతుంది. ప్రార్థనా శక్తిలో ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతారు. యేసు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కడు చిగురు పడతాడంతే. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఆ పనివాడు అంటున్నాడు, 20 రొట్టెలు 100 మందికి ఎలా సరిపోతాయి? దైవజనుడు అన్నాడు, సరిపోతాయిరా, నేను చెప్పట్లేదురా సరిపోతాయని. యెహోవా సెలవిచ్చినట్లు, దేవుడు సెలవిచ్చినట్లు నేను చెప్తున్నాను, ఇంకా మిగులుతుంది. మిగులు కావాలనుకున్న వాళ్ళందరూ ఈ వాగ్దానము, ఈ ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఎటు వెళ్ళినా ఉద్యోగం లేదని ఏడుస్తున్నావు కదా, ఎక్కడ అప్లై చేసినా రావట్లేదు, అసలు జాబు లేదు నా జీవితంలో, ఎక్కడైనా నా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా చేదనుభవమే, అపజయం అనుకున్నావు కదా, ఇక మీదట దాని దోషము పోతుంది. వాగ్దాన వాక్యము పిండి వలె నీ మీద పడింది. జీవపు వాక్యము, జీవపు రొట్టె, సమృద్ధి నీ బిడ్డ చూస్తాడు. నీ లోయ నుండి బయటకు వస్తావు, అప్పులు లోయ నుండి బయటకు వస్తావు, రోగములో నుండి బయటకు వస్తావు. ఆయన నిన్ను తలగా చేస్తాడు. మిగులు చూస్తావు, మిగులు చూస్తావు, సమృద్ధి చూస్తావు, సమృద్ధి చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. వందనాలు దేవా, వందనాలు దేవా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మిగులు మిగిలిపోతుంది. ఇది మనుషుడు చెప్పే మాట కాదు, దేవుడు సెలవిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. నీ వ్యాపారంలో మిగిలుంటుంది, నీ చేతి పనిలో మిగిలుంటుంది, నీ వ్యవస్థ మీలో దీవెన ఉంటుంది. మీకేం కావాలో కోరుకుని అడగండి. ఇప్పుడు సమయము, అడగండి. పరిశుద్ధాత్ముడు ఒక మేఘం వలె మన మధ్య ఉన్నాడు. ఆయన అడగండి, అడగండి. సమృద్ధి మిగులుతుంది. 20 రొట్టెలు 100 మంది తినగా మిగిలింది. ప్రార్థన.